పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఏపీ కాంగ్రెస్ పోలవరం మహాపాదయాత్ర చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా తర్వాత ఏపీకి అంతటి ప్రాధాన్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఏపీ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. తమ ప్రభుత్వాల హయాంలోనే పోలవరం నిర్మాణం వేగంగా జరిగిందనే వాదనని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో గత 3.5 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎండగట్టేందుకు పోలవరం మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 7న ధవళేశ్వరంలో బహిరంగ సభ తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుంది. 13 జిల్లాలకు చెందిన రైతులు, ప్రాజెక్టు నిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తోంది పార్టీ. పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలవరంలో గాంధేయ మార్గంలో సత్యాగ్రహం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పీసీసీ రూట్ మ్యాప్ విడుదల చేసింది. కాటన్ విగ్రహం దగ్గర పాండిచేరి సీఎం నారాయణస్వామి మహాపాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇందులో రఘువీరతో పాటు కేవీపీ, పల్లన్రాజు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. మరోవైపు ఉభయ గోదావరి నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రైతుల్ని భారీగా సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. 7 నుంచి 9వ తేదీ వరకు యాత్ర జరుగుతుంది. 10వ తేదీని పోలవరంలో సామూహిక దీక్షలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిని అందించిన సరార్దన్ కాటన్ గారి విగ్రహానికి నమస్కారం పెట్టి వారికి శిరస్సు వహించి వారి ఆశీస్సులు తీసుకొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7-8 తారీఖుల్లో మహాపాదయాత్రగా పోలవరం వరకు వచ్చి పోలవరంలో ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైన భారం పడకుండా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో దాన్ని పూర్తి చేయవలసిన ఆవశ్యకత గురించి మరొక్కసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక చేస్తూ మహాధర్నా 10వ తారీఖు పోలవరంలో చేయబోతున్నాం. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ 5 కోట్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం కోసం చేస్తున్న ఈ యజ్ఞంలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి సంబంధించి సుమారు 5,136 కోట్ల రూపాయలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా పోలవరం మా పెట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాయి కానీ నిధులని ఏమాత్రం కూడా సమీకరించలేకపోయింది. నిధులను సరిగ్గా స్పెండ్ చేయలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేము 7వ తేదీ ఉదయం సరార్దన్ కాటన్ గారు ఎవరైతే మహానుభావుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ధవళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సరార్దన్ కాటన్ గారు ఉన్నారో వారి యొక్క విగ్రహానికి గార్లాండ్ చేసి అక్కడి నుంచి మేము ఈ యొక్క పాదయాత్రను చేపడుతున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీనిని ఓ అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తోంది ఏపీ కాంగ్రెస్. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందనేది చూడాలి.